సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. హిందూ సంప్రదాయంలో పెళ్లిళ్లకు చాలా ప్రాధాన్యత ఉంది. వేసే ప్రతి అడుగులోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారని సినిమాల్లో చెబుతుంటారు. అది నిజమే. హిందువుల పెళ్లి విషయంలో ఇలా చాలా విషయాలు పరిశీలిస్తారు. అందుకే ఆ నానుడి వచ్చింది. పెళ్లి అంటే వరుడు లేదా వధువు కుటుంబాల గురించే కాదు, వాళ్ళ గోత్రాలు, ఇంటి పేర్లు చాలా ముఖ్యమైనవి. అలాగే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు జాతకాలు, పేరు బలాలు, రాసులను బట్టి వాళ్ళ వైవాహిక జీవితంలో ఎలా ఉంటుంది, ఇద్దరి జోడి కుదురుతుందా అని వేద పండితులు అడిగి తెలుసుకున్న తర్వాత పెళ్లి సంబంధం కుదురుస్తారు. అయితే గోత్రం ఎలా పుట్టింది, ఒకే గోత్రం ఉన్న వాళ్ళను ఎందుకు పెళ్లి చేసుకోరు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భగవంతుని ప్రత్యక్షంగా దర్శించిన మహర్షులు యజ్ఞయాగాదులు చేసి అందరి మంచి కోరేవాళ్ళు. ప్రస్తుతం ఉన్న మనమంతా అలాంటి గొప్ప మహర్షుల సంతతిగా చెబుతారు. కాబట్టి ఏ ఋషి వంశంలో జన్మించిన వాళ్ళు ఆ ఋషి పేరు వంశంగా వచ్చింది. అలా వచ్చిన పేరునే గోత్రం అంటారు. ఋషులలో భరద్వాజుడు, అంగీరసుడు, విశ్వామిత్రుడు, కశ్యపుడు, కౌండిన్యుడు, గౌతముడు, ఆత్రేయుడు, వశిష్ఠుడు, యజ్ఞవల్క్యుడు, శాండిల్యుడు, కౌండిన్యుడు, పరాశుర, శ్రీవర్ష మహర్షులున్నారు. ఎంతో గొప్ప సేవాగుణం, మంచి చేసే తత్వం ఉన్న మహర్షుల సంతానం కావడం వల్ల వాళ్ళ పేర్లను పూజా కార్యక్రమాల్లో సంతోషకరమైన సందర్భాల్లో స్మరించుకోవాలనే ఉద్దేశంతో గోత్రాల ఆచారం వచ్చింది. పూజల సమయంలో దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు, అర్చన చేయించేటప్పుడు మన గోత్రం చెప్పడం ఆనవాయితీ. ఇది తప్పకుండా పాటించాలి. ఒకే గోత్రం, ఒకే ఇంటి పేర్లు ఉన్న కుటుంబాలతో వివాహ సంబంధం కలుపుకోరు. వేర్వేరు గోత్రాలు అయినప్పుడే బంధుత్వాన్ని కలుపుకొని వివాహం చేస్తారు. సాధారణంగా ఆలయాల్లో, ఇంట్లో, పెళ్లిళ్లలో పూజలు, వ్రతాలు చేసేటప్పుడు గోత్రం అడుగుతారు. అలాగే పెళ్లి సమయంలో 2 కుటుంబాల గోత్రాలను పోల్చుతారు. ఒకే ఋషి వంశంలో జన్మించిన వాళ్ళను సగోత్రికులు అంటారు. సగోత్రికులు అంటే అన్నదమ్ముల వరస అవుతారని అర్థం. అందుకే వివాహ సమయంలో వధూవరుల గోత్రాలు వేరుగా ఉండాలని భావిస్తారు. ఒకే గోత్రం వాళ్ళు ఉంటే, ఒకే జన్యువు కలిగిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే సరైన సంతానం కలగకపోవచ్చని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఒకే గోత్రం ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే సంతాన లోపాలు ఉంటాయని మన పూర్వీకులు ఇలాంటి నిబంధనను పెట్టారు. గోత్రం అంటే గోవు, గురువు, భూమి, వేదం అని అంటారు. అయితే అలాంటి గోత్రాలకు మనకు సంబంధం ఏంటంటే, మన పూర్వీకులు తమ ఆవుల రంగులను బట్టి, అంటే తెల్ల ఆవుల వాళ్ళు ఒక గోత్రం, నల్ల ఆవుల వాళ్ళు ఒక గోత్రంగా, చదువు నేర్పించిన గురువులను బట్టి కూడా గోత్రాలు నిర్ణయించేవాళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.